అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు ఈ ఎన్నికలకు పోకుండా పట్టణ ప్రాంతాలకి మారారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ఒక సవాల్. ఎన్నికైన ప్రజాప్రతినిధులకి డెవలప్మెంట్ మీద ధ్యాస ఉంటే, పరిపాలన మీదనే ధ్యాస ఉంటే పార్టీలు మారాలనా? ఇక్కడ సీఎం రేవంత్ ఆడ బీజేపీతో పొత్తుందని బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు. ఇట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు అవి రెండు ఆల్రెడీ వాళ్ళు టైఅప్పే అని రేవంత్ రెడ్డి తిడతాడు. అంటే చూసే జనానికి పిచ్చి పెట్టేస్తుంటారు. ఏం పడ్డది పిచ్చి? ప్రజలు చాలా తెలియకల్లోళ్ళే. వీడు చేసే విమర్శలు ఏమి వాళ్ళంతా ఇదిగా ఉండరు. తెలుగు అని వీక్షకులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలనే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఆ ఊపులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ 1-2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది, అలాగే ప్రతిపక్షం ఏ విధానాలు అనుసరించబోతుంది, ఇంకా చిన్న చితక పార్టీలు బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఏ రకమైనటువంటి విధానాన్ని అనుసరించబోతున్నాయి అనే దాన్ని చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. శ్రీరామ్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి, ఏంటి మున్సిపల్ ఎన్నికలు, ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్ష వ్యూహాలు? ఇప్పుడు దాదాపు తెలంగాణలో ఒక 10 కార్పొరేషన్లు, ఒక 121 వరకు మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే 5 ఏళ్ల క్రితం, అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఇప్పటికీ కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. కొన్ని కొత్త మున్సిపాలిటీలు కూడా వచ్చినాయి. సరే, ఏదేమైనా ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అనుకొని పెట్టే ఎలక్షన్ కాదు. షెడ్యూల్ ప్రకారం టెన్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చింది, పెడుతున్నారు ఎలక్షన్స్. సరే, అది మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి కాస్త ఊపు రావడంతో ఈసారి ఇదే ఊపులో ఈ మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్లు చేసేస్తే మనం స్థానికంగా బలపడతాం. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఈ స్టేట్ని పాలించిన తర్వాత బాగా పార్టీ నిర్మాణం, కార్యకర్తలు వీళ్ళంతా బాగా స్ట్రాంగ్గా అక్కడ ఏర్పడిపోయారు. సరే, ఏదైనా పార్టీలు మారినప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వచ్చి కొత్త పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు జనం కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం జనం కంటే నాయకులు. అంటే పంచాయతీ ఎన్నికల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు ఈ ఎన్నికలకు పోకుండా పట్టణ ప్రాంతాలకి మారారు ప్రభుత్వం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ కంటే ఒక సవాలే. సరే, అడ్వాంటేజెస్ ఉంటాయి. రూలింగ్లో ఉన్నారు కాబట్టి మిషనరీని, అఫిషియల్ మిషనరీని వాడుకోవడము, ఇంకోటి తర్వాత ఈ నాయకులు కూడా డబ్బుకో అధికారానికో ఆశపడి పదవులకో ఈ లోకల్ వాళ్ళంతా చేరిపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ గత ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టూ ఉన్న మొత్తం శాసనసభ స్థానాలన్నీ కూడా టీఆర్ఎస్ఏ గెలిచింది. బీఆర్ఎస్ఏ గెలిచింది. మిగతా రూరల్లోనే కాంగ్రెస్ మెజార్టీ చేసింది. అంటే దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఆ రిజల్ట్ వచ్చిందంటే కాంగ్రెస్కి దానికంటే ముందే శాసనసభ ఎలక్షన్స్ అప్పుడే కొంత కాంగ్రెస్ బేస్ ఏర్పడింది. అది కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద అభిమానం కంటే బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆ పార్టీ మీద వచ్చిన కొంత విముఖత కావచ్చు, అసంతృప్తి కావచ్చు, ఏదైనా కానీ అది కాంగ్రెస్కి ఫ్లచ్ అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు, ముఖ్యంగా హైదరాబాదు చుట్టూ ఉన్న ఒక 7 మున్సిపాలిటీలు, ఆ సరౌండింగ్స్లో ఒక 12 మున్సిపాలిటీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద బేస్ అయ్యే మున్సిపాలిటీలు ఇవి. హైదరాబాద్ కార్పొరేషన్ అంటే మరీ బేసిక్ సిటీలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు హ్యాబిట్స్లోనో అమీర్పేటలోనో ఇక్కడ రియల్ ఎస్టేట్ కంటే కూడా అవుట్స్కట్స్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ డెవలప్ ఏరియాలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్లో మేజర్గా రోల్ ప్లే చేసేది కూడా రియల్టర్సే. రేపు డబ్బులు ఖర్చు పెట్టి అభ్యర్థులను పెట్టి వాళ్ళకి కావాల్సిన అభ్యర్థుల్ని ఎన్నికల్లో పెట్టి పోటీలో పెడతారు. అంటే దానికి కాంగ్రెస్ ఇప్పుడు రూలింగ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్లో పనులు కావాలి కాబట్టి ఎక్కువ మంది
అటు ఫండింగ్ కానీ అభ్యర్థులు నిలబెట్టడం కానీ వాళ్ళ సపోర్ట్ కూడా కాంగ్రెస్కి ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే బీఆర్ఎస్కి లేదా అంటే లేదని కాదు, బీఆర్ఎస్కి కూడా మంచి నెట్వర్క్ ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ కంటే కూడా ముందు వాళ్ళు బీఆర్ఎస్లో కూడా రియల్ ఎస్టేట్ భూమి బాగా నడిచింది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ వచ్చాకనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అమ్ముకోలేకపోతున్నాం, రేట్లు లేవు, ఇదనే ప్రచారం జరిగింది. అంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడాలంటే హైదరాబాద్లో ఖచ్చితంగా ఈ రియల్ ఎస్టేట్ లింక్డ్ ఇంట్రెస్టే ఉంటుంది పబ్లిక్కి. ఇప్పుడు ఈ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కనుక కాంగ్రెస్ గెలిస్తే గవర్నమెంట్కి కూడా కొంచెం బ్రీతింగ్ అని దొరికితే వాళ్ళు కూడా తొందరగా డెసిషన్స్ తీసుకోవడానికి ఉంటుంది. ఆ అనుకూలత కోసం గవర్నమెంట్ని మరి సపోర్ట్ చేస్తారా, లేదా మరి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఈ జనరల్ ఓటర్స్ కానీ మరి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటుంది? లాస్ట్ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు చేసిన వాళ్ళంతా రేపు ఎటుంటారు? ఇవన్నీ కూడా దీంట్లో ప్రభావితం చేసే అంశాలు. మనకి జూబ్లీస్ ఎన్నికలు కనపడ్డాయి ప్రత్యక్షంగా. జూబ్లీస్ ఉంది, 2 ఏళ్ల లోపే. అంతకుముందు కంటోన్మెంట్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ అంటే ఒక లిమిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఏదో ఉంటారు. జూబ్లీస్ ఎన్నికల్లో మనం చూసాం కాంగ్రెస్కి మంచి రిజల్ట్ కనపడింది. కరెక్టే. ఇప్పుడు ఒక్క ఎలక్షన్ జరిగేటప్పుడు బై ఎలక్షన్ చేసేటప్పుడు సర్వశక్తులు ఆ ఎన్నికల మీద అధికార పార్టీ అందరూ పెడతారు, కానీ అధికార పార్టీ బై ఎలక్షన్లు ఏ రకంగా అయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందో పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇంచుమించుగా అదే వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళకి అధికారం కానీ ఇవన్నీ అధికార పార్టీకి ఒక రకమైనటువంటి బలం చేకూరుస్తాయి. అవునవును, ఎన్నికల్లో ఆ ఫలితాలు ఇది కనపడుతుంటుంది, ఆ ప్రభావం. అసలు ఆ ఎన్నికల దాకా అవసరం లేదు, ఇంకొక 2 ఏళ్ళు టెన్యూర్ ఉంది అంటే అప్పుడు గవర్నమెంట్ మారగానే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలు అంతే జరిగినాయి. మొత్తం కౌన్సిలర్లు అంతా గంపకొత్తగా ఆ లోకల్గా గెలిచిన ఎమ్మెల్యేకి అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడుకొని మొత్తంగా పార్టీలు మారిపోవడం, ఆ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం, లేదా ఆ చైర్మన్తో సహా అందరూ వచ్చి పార్టీ ఫిరాయించేసేయడం. ఖమ్మంలో అదే జరిగిందిగా. అవును, ఖమ్మంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి కార్పొరేషన్ మేయరు పునుగోలు నీరజ కాంగ్రెస్లో చేరిపోయారు. అవును, ఇటీవల తుమ్మల నాగేశ్వర గారు ఒక 10 మందిని వేసుకొచ్చి కాంగ్రెస్లో చేర్పించారు. అవును, ఇట్లా ఈ దత్తంగా నడుస్తూనే ఉంది. అవును, అంటే అది ఎన్నికల్ని తీర్మానం చేసి ఖమ్మం కార్పొరేషన్ రద్దు చేసి ఈ ఎన్నికలతో పాటు ఎన్నికలకు పోవాలి అనే ఆలోచన చేశారు అన్నారు, కానీ కాదు వెంకటేశ్వరరావు, జరగలేదు అది. నిజంగా ఈ ఎన్నికైన ప్రజాప్రతినిధులకి డెవలప్మెంట్ మీదే ధ్యాస ఉంటే, పరిపాలన మీదనే ధ్యాస ఉంటే పార్టీలు మారాలనా? అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎందుకురా మీరు పార్టీలు మారడం, ఇది మంచి సంప్రదాయం కాదు, మీరు చేసినా మేం చేసినా మనం ప్రజల కోసమే కదా చేయాలి, మీరు రాజకీయంగా మనకి ఎన్ని వైరుధ్యాలున్నా ప్రజల జెన్యూన్ ఇష్యూస్ కోసం మీరు మమ్మల్ని అడగండి, మేము సపోర్ట్ చేస్తామని వీళ్ళు అనాలి కదా. అసలు అంత పెద్ద మనసు, అంత క్లీన్ పాలిటిక్స్ ఇప్పుడు లేవు కదా. మున్సిపాలిటీలు చూస్తున్నారు, అసెంబ్లీలు, ఎమ్మెల్యేలు 2014 నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు, తెలుగుదేశం నుంచి వచ్చారు. అవును, ఇప్పుడు అదే కదా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఆఖరి స్పీకర్కి నోటీసులు ఏముంటలేదు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న నోటీస్ ఇచ్చింది కదా, ఏది మేము ఇచ్చిన స్పెసిఫిక్ పీరియడ్ లోపల మీరు ఎందుకు చేయలేకపోయారని. అంటే సరే, అది డిఫరెంట్ ఇష్యూ చెప్తున్నా. ఎవ్వరు ఏ వ్యక్తి కూడా ఇప్పుడు ఏ నాయకుడు కూడా అధికారం లేకుండా 5 ఏళ్ళు బతకగలిగే పరిస్థితి లేదు, అట్లా తయారైంది పరిస్థితి. మరి ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేజర్గా కార్పొరేషన్లు ఒక 10 ఉన్నాయి. కొత్తగూడెం, రామగుండం, నిజామాబాదు, ఇక అన్నీ ఇంచుమించు మిగతా అరెస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్, పెద్ద డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా దాదాపు 10 జిల్లాల్లో కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల ఎలక్షన్లు, హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎలక్షను ఎక్కువగా ఫోకస్ వీటి మీద ఉంటుంది. సరే, ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే స్థానికంగా వాళ్ళకి ప్రెస్టేజే కాబట్టి ఎవరికి వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని చాలా జిల్లాలకి, ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి జిల్లాల్లో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైడ్గా అనేక జిల్లాలకు ఇన్ఛార్జీలు వేసేసింది కాంగ్రెస్. వేసేసింది, కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఇవాళ కరీంనగర్లో తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క వీళ్ళంతా వెళ్ళారు. ఓకే, అవును. నిన్న ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఖమ్మం వెళ్ళాడు, అంతకుముందు మహబూబ్ నగర్ వెళ్ళాడు, ఆదిలాబాద్ వెళ్ళాడు.
అవును, మా ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ ఎన్నికల పర్యటన మొదలు పెట్టారు అప్పుడే. ఆల్రెడీ అంటే ఇప్పుడు ఇవాళ రేపు నోటిఫికేషన్ వస్తుందని కూడా చెప్తున్నారు. ఇవాళనే వస్తాను, అన్నీ వస్తున్నారు అన్నారు కదా, ఇవాళ రేపు నోటిఫికేషన్ రావాలి. ఫిబ్రవరిలో ఎలక్షన్. సో మరి గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కేటీఆర్ వెళ్ళారు, కేటీఆర్ తిరుగుతున్నారు. కాకపోతే ఎట్లయినా రూలింగ్ పార్టీ కంటే జనం ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. వాళ్ళకి అధికారం ఉంది, ఎంతమంది మార్బలం ఉంటారు కదా. బీజేపీ వాళ్ళు కూడా మొన్న రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టారు. అవును, ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే ముఖ్య మీటింగ్ ఒకటి పెట్టారు. అయితే ఈ పొత్తులు వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి సార్ తెలంగాణలో? పొత్తులు అంటే ఇప్పుడు ఓవరాల్గా పిక్చర్ చూస్తే 3 పార్టీలు, ఏది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. హైదరాబాద్లో వచ్చేటప్పటికి ఎంఐఎం ఉంటుంది. ఎంఐఎం కూడా సిగ్నిఫికెంట్గా మేజర్ డివిజన్లు లాస్ట్ టైం గెలిచింది. సో ఈసారి కూడా ఎంఐఎం ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన జూబ్లీస్ ఎలక్షన్స్లో అవుట్ రైట్గా వాళ్ళు కాంగ్రెస్తో సెయిల్ అవుతున్నారు, కాంగ్రెస్తో ఉన్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయ వాతావరణంలో రేవంత్కి అటు ఓవైసీలకి వాళ్ళతోటి సఖ్యత ఉన్నట్లే కనిపిస్తుంది. సో ఈ ఎలక్షను సరే కాంగ్రెస్ తోటి ముందైతే ఓవైసీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇక మిగతా పార్టీల సంగతి అంటే సిపిఐ ఆల్రెడీ వాళ్ళు కూడా సర్దుబాటు చేసుకున్నట్టు కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ప్రకటన చేశారు ఆల్రెడీ. మొన్న శాసనసభ ఎలక్షన్స్లో కూడా కొత్తగూడెం మనం సాంబశివరావుకి సీట్ ఇవ్వడంతో సిపిఐ ఒక సీటు గెలుచుకుంది. అప్పటి నుంచి వాళ్ళు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవం ముగింపుకి వెళ్ళారు, గెస్ట్లుగా వెళ్ళారు. చిత్రంగా అది గెస్ట్లుగా వెళ్ళారు. ఎప్పుడు డాంగే గారు వాళ్ళు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పనిచేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ఉండేది. ఆ తర్వాత ఇదే తొలి పరిణామం. 100 సంవత్సరాల ఉత్సవాలు ముగింపు ఉత్సవాలకి అంటే ముఖ్యమంత్రిని సభకు వెళ్ళడం, తోటి కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టి. విచిత్రం అక్కడ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ మహానాడులకి ఖచ్చితంగా ఆయన పిలిచేవాడు. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేది, కాంగ్రెస్ పిలిచింది. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ సిపిఐతో కలిసి మన ఎన్టీ రామారావుతో కలిసి పనిచేయడం అనేది కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ. అది అవును, కాంగ్రెస్తో కలిసి ఒక బహిరంగ సభ వేదిక పంచుకోవడం అనేది ఒక పార్టీగా, అంటే ఎన్నికలప్పుడు వేరు, ఒక పార్టీగా బహిరంగ సభ ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పిలిచి ఖమ్మంలో వేదిక మీద కూర్చోబెట్టారు. అది డాంగే గారితో పరిణామాలు మారిపోయినాయి. ఆ పార్టీలో కొంత లిబర్టీ వచ్చేసింది. కాంగ్రెస్ ఏ పార్టీతో అయినా సర్దుకొని పోయే పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ఆ వేదిక మీద నుంచి సిపిఐ రాష్ట్ర సెక్రటరీ ఒక ప్రకటన, ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు అంత ఏకం కావాలి, కమ్యూనిస్టులు అందరం కలిసి పనిచేయాలి అని ఒక ప్రకటన చేశాడు. కానీ అదే వేదిక మీద తోటి కమ్యూనిస్ట్ పార్టీలను పిలవాలి ఆయన. అవును, శతాబ్ది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక్క సిపిఐ కాదుగా, తర్వాత పరిణామాలు పార్టీలు మారి చీడిపోయినటువంటి పార్టీలు కానీ ఇవన్నీ పార్టీ ఆవిర్భవించినప్పుడు వీళ్ళంతా కలిసే ఉన్నారు కదా. శతాబ్దోత్సవాలకు అందరం పిలుచుకోవాలి కదా, అది లేదు. అది లేకుండా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక్కడిని పిలిచారు, సభ జరుపుకున్నారు, వాళ్ళందరూ కలిసిపోవాలనే ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు సిపిఎం పరిస్థితి తెలియట్లా. సిపిఎం వాళ్ళ సిపిఐ స్థానికంగా ఎక్కడికక్కడే వాళ్ళ బలాన్ని బట్టి సర్దుకొని పోయి చేసుకోమంటున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ బాగా దగ్గరకు వచ్చాక అప్పుడు ఏదో పార్టీతోటి, నాకు తెలిసి కాంగ్రెస్తో సెట్ అవ్వకపోవచ్చు, లాస్ట్ టైం తేడా వచ్చింది కాబట్టి బీఆర్ఎస్తో ఏదన్నా కొన్ని చోట్ల ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తారు, మిత్రపక్షాలలాగా చేసుకునే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను సిపిఎం కలిసి పోటీ చేస్తున్నాయి, అవి రెండు ఉంటాయి. ఇక బీజేపీ మాత్రం ఇండిపెండెంట్గా అర్బన్లో మనకు కాసిన ఓట్లు పెరిగినాయి, మోడీ ఇంపాక్ట్ ఉంది, మనకి హిందూ ఓటర్స్ మనల్ని సపోర్ట్ చేస్తారు, ఈ ఆర్ఎస్ఎస్ వర్గాలు గట్టిగా పనిచేస్తాయనే నమ్మకంతో వాళ్ళు ఇప్పటికైతే ఇండిపెండెంట్గానే కూడా బీజేపీకి అర్బన్లో ఓటింగ్ ఉంటుంది. మొదటి నుంచి కూడా ఆ పార్టీకి ఉంది. ఎందుకంటే గతంలో మనం చూస్తే వరంగల్ కార్పొరేషన్ గెలిచారు వాళ్ళు బీజేపీ. ఎందుకంటే బీజేపీ అవుట్ రైట్గా బయటపడి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉండదు. ఏదైనా బీఆర్ఎస్తో పెట్టుకుంటేనా అదిగో బీఆర్ఎస్తో పెట్టుకుందని ఇప్పుడు మొత్తం మళ్ళీ లింక్ కట్టి మొత్తం స్టేట్ పాలిటిక్స్ అన్నీ మళ్ళీ బయటికి తీస్తారు, ఏది ఇష్యూస్ అన్నీ వస్తాయి. వాళ్ళంతా ఇప్పుడు అంతా జరుగుతుంది ఆ ట్రయాంగిల్ క్యాంపెయినే కదా. బీజేపీ తిట్టుద్ది కాంగ్రెస్, బీజేపీ తిట్టేది కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనంటారు.
బీఆర్ఎస్ తిడుతుంది, బీజేపీ కాంగ్రెస్ అంటే ఇక్కడ సీఎం రేవంత్ ఆడ బీజేపీతో పొత్తుందని బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు. ఇట్లా ఈ కాంగ్రెస్ వాళ్ళు అవి రెండు ఆల్రెడీ వాళ్ళు టైఅప్పే అని రేవంత్ రెడ్డి తిడతాడు. అంటే చూసే జనానికి పిచ్చి పెట్టేస్తుంటారు. ఏం పడ్డది పిచ్చి, ప్రజలు చాలా తెలియకల్లోళ్ళే. వీళ్ళు చేసే విమర్శలు ఏమి వాళ్ళంతా ఇదిగా ఉండరు, ప్రజలు ఇదిగానే ఉంటారు. అందువల్ల ఓపెన్గా పొత్తులు పెట్టుకోవడానికి కొంచెం నామోషి ఉంటుంది. అంటే బీజేపీ ఏంటంటే అర్బన్ ఓటింగ్ వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక సాలిడ్ ఓటింగ్, కొన్ని వర్గాలు వ్యాపార వర్గాలు కొన్ని వర్గాలు వాళ్ళతో ఉంటాయి, కలిసి ఉంటాయి. మొదటి నుంచి కూడా సాంప్రదాయం ఉంది, వాళ్ళ సాంప్రదాయ ఓటింగ్ ఉంది. అంటే ఏదైనా ఒకటే వెంకటేశ్వరరావు, రేపు అక్కడ ఉండే స్థానికంగా పోటీ చేసే అభ్యర్థి ప్రభావం కూడా చాలా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ మధ్య క్యాస్ట్ ఈక్వేషన్లో ఒకటి బలంగా పనిచేస్తాయి. తర్వాత డబ్బు ఖచ్చితంగా కుమ్మరిస్తారు రేపు ఎలక్షన్స్లో. ఇవన్నీ రేపు ఎలక్షన్స్లో పనిచేసే. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వాళ్ళల్లో ఏపీలో కూటమి ప్రభుత్వంలో 2 పార్టీలు ఉన్నాయి కదా, టీడీపీ ఒకటను బీజేపీ ఒకటి. మరి జనసేన వాళ్ళు మరి బీజేపీకి సపోర్ట్ చేస్తారంటే ముందు వాళ్ళు జనసేన వాళ్ళు తెలంగాణలో మేము పోటీ చేస్తున్నామని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ లేదు. వాళ్ళు బీజేపీతో పొత్తు అనే ప్రస్తావన వస్తే బీజేపీ వాళ్ళు లేదు మేము ఎవరితోనూ పొత్తులు లేవు, మేము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మొన్న ప్రకటించాడు, ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, మాకు ఎవరితోటి పొత్తులు లేవు, అంగీకారాలు లేవు అని చెప్పేశారు వాళ్ళు. అవును, అందుకని అది కూడా క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్, సిపిఎం అక్కడక్కడ మరి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం వాళ్ళు నిర్ణయం తీసుకున్నారనేది తెలియట్లేదు. ఒక ఖమ్మం జిల్లాలో మాత్రం కలిసి పోటీ చేయాలనేది వాళ్ళ అవగాహనకు వచ్చారు, చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న పొలిటికల్ సినేరియాలో టీడీపీ అయితే బయటపడి ఏ పార్టీని సపోర్ట్ చేయదు, అసలు వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు టీడీపీ సైలెంట్ అయితే అడ్వాంటేజ్ ఏంటంటే సిటీలో సెటిలర్స్ ఉన్న దగ్గర కొంతవరకు కాంగ్రెస్కి కాస్త మెజారిటీ ఓట్లు పోల్ అవుతాయి. ఈ పొలిటికల్గా దీనికి సంబంధించినంత వరకు అది ఈ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు కేవలం మున్సిపాలిటీలో ఇప్పుడు దాని మీద కూడా రేవంత్ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఎలక్షన్ క్యాంపెయిన్ అంశంగా నాకు తెలిసి ఈ మూసీ సుందరీకరణని ఫోకస్ చేసేటట్టున్నాడు. ఇప్పుడు దావోస్లో జరుగుతున్న చర్చలో కూడా యూఏఈ కంట్రీ వాళ్ళతోటి దీని డెవలప్మెంట్కి దీని మీద ప్రస్తావన తెచ్చాడు. మాకు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని, తర్వాత ఆయన ఇప్పుడు 4th సిటీ కడుతున్నారు కదా, 4th సిటీలో భాగస్వాములు కామని ఈయన చెప్తున్నాడు. ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ ఎలక్షన్ మీద ఇంపాక్ట్ చేసే అంశాలే. 4th సిటీ అంటే ఇప్పుడు అది అనదర్, ఇప్పుడు 4th సిటీ ఇప్పుడు హైటెక్ సిటీ ఎప్పుడో డెవలప్ అవ్వడానికి ఇప్పుడు 25-30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఆయన 4th సిటీ కూడా ఈయన 5 ఏళ్ళు ఉంటాడా 10 ఏళ్ళు ఉంటాడా కాదుగా, ఇప్పుడు అది డెవలప్ కావాలన్నా కూడా మళ్ళీ చాలా కాలం పడుతుందిగా. మరి అదంతా లాంగ్ రన్ ప్రాసెస్. ఆ 4th సిటీ మీద కూడా వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ హబ్బే అది. ఈ రియల్ ఎస్టేట్లో ఎవడో పైసలు సంపాదించుకోగలుగుతాడో వాళ్ళందరూ రేపు ఎలక్షన్స్లో ఇక్కడ సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. చూద్దాం పరిణామాలు ఎలా ఉంటే, ఎవరెవరు పొత్తు కలుస్తారో మళ్ళీ ఎన్నికలకు వద్దాం, మళ్ళీ కలుద్దాం.